ఇచ్చిన మధ్యంతర ఆదేశాలతో నిలిచిపోయిన సిరికొండ సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్ల కోసం గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న సిరికొండ మండల ప్రజలు రైతులు సిరికొండ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అంశం నేటితో తెరపడింది. వివరాల్లోకి వెళితే సీఈఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సొసైటీ డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చైర్మన్ గా చిన్నారెడ్డి, వైస్ చైర్మన్ గా సాయిరి నర్సయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సీఈఓ ప్రకటించారు. అనంతరం సీఈఓ శ్రీనివాసరావు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ చెల్లం గంగాధర్, వైస్ చైర్మన్ సాయిరి నర్సయ్యలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమపై నమ్మకంతో చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు సహకరించిన సొసైటీ డైరెక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. సొసైటీ అభివృద్ధి కోసం పాటుపడతామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ వంచన నరసింహారెడ్డి, అల్లిపురం లింగం, బంగ్లా సంతోష్, గంగాధర్, బాబన్న, గోవింద్ నాయక్, రమేష్, శ్రీలత, శ్రీమతుల గంగు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండూరు సురేష్, రమేష్, రాజేందర్ గౌడ్, రామరెడ్డి, సల్ల రాజారెడ్డి, నితీష్, సొసైటీ సిబ్బంది, సిరికొండ సొసైటీ సీఈఓ అలీ, భూపతిరెడ్డి, బంగ్లా రాజారెడ్డి, నిలేష్ గిరిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సంఘ సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని సహకరించినందువల్ల ఈ సంఘం వాళ్ళు ఎట్లయితే సహకరించారో ఆ విధంగా కష్టపడి ఈ సంఘానికి ఒక పేరు తీసుకురాగలుగుతారని చెప్పేసి నేను కోరుకున్నాను. రైతుల సేవ చేయించుకోవడానికి ఏకగ్రీవంగా చైర్మన్ దానితో మా స్టాఫ్, మా డైరెక్టర్లు సహకారంతో అందరి సహకారంతో రైతుల సేవ ఏకగ్రీవంగా చైర్మన్ దానితో మా స్టాఫ్, మా డైరెక్టర్లు సహకారంతో అందరి సహకారంతో రైతుల సేవ ముందరికంటే మేము వాళ్ళకంటే మేము మంచి రైతుల సేవ. నా పేరు ఎన్ శ్రీనివాసరావు. నేను జిల్లా సహకార అధికారి, జాయింట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, నిజామాబాద్ జిల్లా. అయితే గత మాసంలో ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘము సిరికొండ మండల్ సిరికొండలో అధ్యక్షుడు, ఈ సంఘానికి చెందిన అధ్యక్షుడు ఫిబ్రవరిలో దాఖలైంది. దాని ద్వారా అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగా 9వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు పాలకవర్గ సభ్యుల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉందో ఆ అవిశ్వాస తీర్మానంపై చర్చ మరియు ఎంపిక పర్పస్, అంటే దానికి అనుకూలమా ప్రతికూలమా అనే దాని మీద మనం ప్రత్యేక సమావేశం 9/2/24 నాడు నిర్వహించుకొని ఆ రోజు కోరము మెజారిటీ వచ్చినందున యాక్చువల్గా అవిశ్వాస తీర్మానం అనేది ఏదైతే ప్రవేశపెట్టబడిందో అది నెగ్గింది. కానీ అబౌట్ 1 o'clock మనకు హైకోర్టు నుండి హైకోర్టులో పిటిషన్ ఆల్రెడీ పెండింగ్ ఉంది కాబట్టి మనకు ఫైనల్ ఉత్తర్వులు ఇస్తూ 15/2/24 దాకా మీరు డిక్లేర్ చేయొద్దు, ప్రొసీడింగ్స్ ఇవ్వద్దు, ఆర్డర్స్ ఇవ్వద్దు అని నాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఇచ్చినందుకు నేను ఆ రోజు ప్రకటించకుండా, అంటే ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా, ఆర్డర్స్ ఇవ్వకుండా, తొలగించినట్టుగా ఆర్డర్స్ ఇవ్వకుండా 15 వరకు కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఆపి 16 నాడు అయితే ఆ మధ్యలోనే ఏదైతే డిస్పోజ్ చేసిన డబ్ల్యూపీ మీద రిట్ అప్పీల్ వేసుకున్నారు. ఎవరైతే పిటిషనర్ దారులు ఉన్నారో వాళ్ళు రిట్ అప్పీల్ వేసుకున్నారు. ఆ రిట్ అప్పీల్ కూడా ఒకటే రోజు మన 14వ తారీఖు నాడు హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారి కోర్టులో వాళ్ళు చర్చ జరిపి డిబేట్ చేసి
పిటిషనర్ తరఫున అడ్వకేట్తో ఆయన ప్రెజెంటేషన్స్ ఇని వాళ్ళ వాద ఉపవాదాల తర్వాత దాన్ని ఆ రిట్ అప్పీల్ కూడా డిస్మిస్ చేసింది. యాక్చువల్గా సహకార సంఘాల చట్టం సెక్షన్ 76 ప్రకారంగా కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఉంది. ఏదైనా